హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఈ వీడియోలో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చేపల పులుసును పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా జ్యూసీగా చేయబోతున్నాను. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1.5 kg మసాలాలు తీసుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, షాజీరా, కొబ్బరి, లవంగాలు, చెక్క తీసుకొని తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. తరువాత గ్రైండ్ చేసుకున్నటువంటి ఆ మసాలాల పొడి ఉంది కదా, దాన్ని కూడా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత చేప ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేప ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉడికించాలి. 2 sides గిన్నెను పట్టుకొని రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, పిల్లలు చాలా ఇష్టంగా తినే జ్యూసీ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా మీరు ఏదైనా కొత్త వంట అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.